భీముడు అంటే బలం. అతని బాహుబలానికి ఎదురు నిలిచే యోధులు చాలా తక్కువ. కానీ ఒక్కరోజు అడవిలో భీముడు దారికి అడ్డంగా ఒక ముసలి కోతి పడుకుంది. భీముడు దాన్ని చూసి నవ్వాడు. ఈ చిన్న కోతి నా దారికి అడ్డంగా పడుకుందా? కానీ ఆ కోతి తోకను కదపడానికి ప్రయత్నించిన భీముడికి ఒక్కసారిగా చెమటలు పడ్డాయి. ఎంత బలంగా లాగినా ఆ తోక కదలలేదు. అసలు ఆ కోతి ఎవరు? భీముడు బలాన్ని పరీక్షించడానికి వచ్చిన ఆ మహాశక్తి ఎవరు? ఆ కోతి తన నిజ స్వరూపాన్ని చూపించినప్పుడు భీముడు ఎందుకు ఆశ్చర్యంతో తల వంచాడు? ఆ అద్భుతమైన కథే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పాండవులు అరణ్యవాసంలో జూదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు రాజ్యాన్ని కోల్పోయారు. 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనుభవించాల్సి వచ్చింది. ధర్మరాజు యుధిష్ఠిరుడు ధర్మాన్ని విడిచిపెట్టకుండా అడవిలో జీవించాడు. అర్జునుడు దివ్యాస్త్రాల కోసం తపస్సు చేశాడు. నకులుడు, సహదేవుడు పాండవులకు సేవ అందించారు. ద్రౌపది మాత్రం రాజభవనంలో పెరిగినప్పటికీ అడవిలో ఎన్నో కష్టాలను భరించింది. భీముడికి మాత్రం ఒక విషయం ఎప్పుడూ బాధ కలిగించేది. ద్రౌపదికి ఎలాంటి కష్టం వచ్చినా దాన్ని వెంటనే తొలగించాలనేదే అతని కోరిక. ఒకరోజు పాండవులు గంధమాదన పర్వత ప్రాంతంలో ఉన్నారు. అక్కడ గాలి ఎంతో సుగంధంగా వీచేది. అప్పుడు ఆ గాలి ద్వారా ఒక అద్భుతమైన పుష్పం ద్రౌపది కాళ్ళ దగ్గరకు వచ్చి పడింది. ఆ పుష్పాన్ని చూసి ద్రౌపది ఆ పుష్పం పేరు సౌగంధికా పుష్పం. దాని అందాన్ని చూసిన ద్రౌపది ఎంతో సంతోషించింది. ఆమె భీముడితో ఇలా చెప్పింది, భీమా, ఇలాంటి పుష్పాలు ఇంకా ఎక్కడైనా ఉంటే నాకు తెచ్చివా? అప్పుడు భీముడు చిరునవ్వుతో ఇలా నవ్వి చెప్పాడు, ద్రౌపది, నీ కోరిక తీర్చడం నాకు పెద్ద కష్టమైన పని కాదు అని వెంటనే బయలుదేరాడు. భీముడు అడవిలోకి ప్రవేశించాడు. అతని అడుగులకు చెట్లు కంపించాయి. భూమి దద్దరిల్లింది. అతను ముందుకు సాగుతున్న కొద్దీ అడవి మరింత దట్టంగా మారింది. ఎక్కడ చూసినా భారీ వృక్షాలు, అడవి జంతువులు అతని గర్జనకు భయపడి పారిపోయాయి. భీముడికి తన బలంపై అపారమైన నమ్మకం. నన్ను అడ్డుకునే శక్తి ఈ అడవిలో ఎవరికైనా ఉందా? ఎవ్వరికీ లేదు అని అనుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతని ముందు ఒక పెద్ద వానరం కనిపించింది. ఆ వానరం చాలా ముసలిదిగా కనిపించింది. దారి మధ్యలో పడుకొని ఉంది. భీముడు ఆగిపోయాడు. ఏమిటి, నా దారికి అడ్డంగా పడుకున్నావా అని గట్టిగా అరిచాడు. అప్పుడు వానరం నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఆ వానరం ప్రశాంతంగా మాట్లాడింది. మహానుభావ, నేను వృద్ధుడిని, శరీరంలో బలం లేదు, నువ్వు మరో దారిలో వెళ్ళిపోవచ్చు కదా అన్న చెప్పిన మాటకు భీముడికి విపరీతమైన కోపం వచ్చింది. నేను భీముడిని, నా దారికి అడ్డుగా ఎవరు ఉండరు అని అన్నాడు. వానరం మాత్రం ప్రశాంతంగానే సమాధానం ఇచ్చింది, నాకు లేవడం కూడా కష్టం, నువ్వే నా తోకను పక్కకు జరిపి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఆ మాట వినగానే భీముడు నవ్వాడు. నీ తోకన నేను జరపడం అని ఎగతాళి చేశాడు. ఒక చేత్తో తోకను పట్టుకున్నాడు, లాగాడు, కదలలేదు. మరోసారి తన బలాన్ని అంతా ఉపయోగించి లాగాడు, అయినా తోక కదలలేదు. అప్పుడు భీముడికి ఆశ్చర్యం కలిగింది. భీముడు తన శక్తిని పూర్తిగా ఉపయోగించాడు. 2 చేతులతో తోకను పట్టుకొని బలంగా లాగాడు. అతని కండరాలు ఉబ్బాయి, కానీ నుదిటిపై చెమట వచ్చింది, కానీ ఆ తోక మాత్రం కదలలేదు. భీముడికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఒక్కసారిగా భీముడి గర్వం ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇది సాధారణ వానరం కాదు అని అతనికి అర్థమైపోయింది. భీముడు
చేతులు జోడించి అడిగాడు, మహాత్మా, నన్ను క్షమించండి, మీరు ఎవరో చెప్పండి. ఆ వానరం చిరునవ్వు నవ్వింది. భీమా, నీకు ఇంకా నీ బలం మీద గౌరవం ఉందా? భీముడు ఆశ్చర్యపోయాడు. నా పేరు మీకు ఎలా తెలుసు? వానరం సమాధానం చెప్పలేదు. ఒక్కసారిగా ఆ వానరం శరీరం పెరగడం ప్రారంభించింది. చిన్న కోతి పెద్ద కోతిగా మారింది. ఆ తరువాత పర్వతంలా మారింది. ఆకాశాన్ని తాకే శరీరం, అగ్నిలా మెరిసే కళ్ళు, వజ్రం లాంటి భుజాలు, గర్జనతో అడవి మొత్తం కంపించింది. భీముడు ఆశ్చర్యంతో వెనక్కి అడుగు వేశాడు. ఆ మహారూపం నుంచి ఒక గొప్ప స్వరం వినిపించింది. భీమా, నన్ను గుర్తుపట్టలేదా? భీముడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. మీరు ఆంజనేయుడా? అవును, అది మరి ఎవరో కాదు. భీముడు వెంటనే హనుమంతుడి పాదాలపై పడ్డాడు. హనుమంతుడు భీముడిని ప్రేమగా లేపాడు. భీమా, మనిద్దరం అన్నదమ్ములం. భీముడికి ఆశ్చర్యం వేసింది. హనుమంతుడు అప్పుడు వివరించాడు, నేను కూడా వాయుదేవుని అనుగ్రహంతో జన్మించాను. నువ్వు కూడా వాయుపుత్రుడివే. భీముడు గుండె ఆనందంతో నిండిపోయింది. తనకంటే ముందున్న మహావీరుడిని చూసి అతని గర్వం పూర్తిగా తొలగిపోయింది. అతను అడిగాడు, అన్నయ్య, నా బలంపై నాకు చాలా గర్వం ఉండేది, కానీ మీ తోకను కూడా కదపలేకపోయాను. ఎందుకు? హనుమంతుడు అప్పుడు నవ్వాడు. బలంగా ఉన్నవాడు తన బలాన్ని తెలుసుకోవాలి, కానీ నిజమైన మహాబలుడు తన బలంపై గర్వపడడు. భీముడు హనుమంతుడిని ఒక ప్రశ్న అడిగాడు. అన్నయ్య, మీరు శ్రీరాముడి సేవలో ఉన్నప్పుడు మీ బలం ఎంత? అప్పుడు హనుమంతుడు ఒక చిరునవ్వు నవ్వాడు. తరువాత లంకకు వెళ్ళిన రోజులను గుర్తు చేసుకున్నాడు. సముద్రం ముందు నిలబడినప్పుడు వానర సేనకు భయం, కానీ హనుమంతుడు తనలోని శక్తిని గుర్తుకు చేసుకున్నాడు. ఒక్క దూకుడుతో సముద్రాన్ని దాటాడు. లంకలో ప్రవేశించాడు. సీతాదేవిని కనుగొన్నాడు. రావణుడు లంకను తన తోకతో అగ్నికి ఆహుతి చేశాడు. భీముడు ఆశ్చర్యంతో విన్నాడు. హనుమంతుడు అన్నాడు, ఆ శక్తి నా సొంతం కాదు, అది శ్రీరాముని సేవకు కోసం నాకు లభించింది. ఈ మాట భీముడు హృదయాన్ని మార్చింది. హనుమంతుడు భీముడిని ఆశీర్వదించాడు. భీమా, నీ బలం నీకు యుద్ధంలో అవసరం, కానీ నీ కోపాన్ని నియంత్రించు. భీముడు తల వంచాడు. హనుమంతుడు మరో వరం ఇచ్చాడు. రాబోయే మహాయుద్ధంలో నీ అన్న అర్జునుడి రథధ్వజంపై నేను ఉంటాను. భీముడు ఆశ్చర్యపోయాడు. అది ఎలా సాధ్యం? హనుమంతుడు చెప్పాడు, అర్జునుడి రథంపై నా రూపం ఉండడం ద్వారా పాండవులకు నా ఆశీర్వాదం ఉంటుంది. అందుకే అర్జునుడు రథధ్వజాన్ని కపిధ్వజం అని పిలిచేవారు. హనుమంతుడిని కలిసిన తర్వాత భీముడు మనసులో గొప్ప మార్పు వచ్చింది. అతడు ఇక తన బలం గురించి గర్వపడలేదు. తనకంటే గొప్ప మహాశక్తులు ఉన్నాయని తెలుసుకున్నాడు. హనుమంతుడు చివరిగా అన్నాడు, భీమ, బలం ఉన్నవాడు బలహీనులను రక్షించాలి, వారిని భయపెట్టకూడదు. భీముడు చేతులు జోడించి అన్నాడు, అన్నయ్య, మీ మాటలను జీవితాంతం గుర్తుంచుకుంటాను అని. హనుమంతుడు భీముడిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత తన రూపాన్ని చిన్నదిగా చేసుకున్నాడు. కొద్దిసేపటికి అతను కనిపించలేదు. భీముడు మాత్రం అక్కడే నిలబడి ఉన్నాడు. అతని కళ్ళలో ఒక కొత్త గౌరవం. హనుమంతుడి ఆశీర్వాదంతో భీముడు తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు. చివరకు సౌగంధిక పుష్పాలున్న ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ యక్షులు కాపలా కాస్తున్నారు. భీముడు పుష్పాలను తీసుకోవాలని లోపలికి వెళ్ళాడు, కానీ ఆ యక్షులు వారిని అడ్డుకున్నారు. భీముడు కోపంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. భీకరమైన పోరాటం జరిగింది. చివరకు భీముడి పరాక్రమాన్ని చూసిన యక్షులు వెనక్కి తగ్గారు. భీముడు సౌగంధిక పుష్పాలను తీసుకొని ద్రౌపది దగ్గరకు తిరిగి వచ్చాడు. ద్రౌపది ఎంతో ఆనందించింది, కానీ ఆమెకు తెలియదు ఆ పుష్పాల కోసం వెళ్ళిన భీముడికి అడవిలో ఒక గొప్ప వరం లభించిందని. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైన రోజు అర్జునుడి రథం ముందుకు కదిలింది. రథధ్వజంపై హనుమంతుడి రూపం రెపరెపలాడుతుంది.
శత్రువుల బాణాలు రథాన్ని తాకిన ప్రతిసారి హనుమంతుడి గర్జన యుద్ధభూమిలో మార్మోగినట్లు అనిపించింది. శ్రీకృష్ణుడు రథాన్ని నడుపుతున్నాడు. అర్జునుడు అర్జునుడు గాంధీవాన్ని పట్టుకున్నాడు. రథధ్వజంపై హనుమంతుడు ఇది సాధారణ రథం కాదు, భక్తి, బలం, జ్ఞానం, ధర్మం కలిసిన రథం. భీముడు కూడా యుద్ధ రంగంలో తన పరాక్రమాన్ని చూపించాడు. హనుమంతుడు ఇచ్చిన ఉపదేశం అతనికి ఎప్పుడూ గుర్తుండేది. హనుమంతుడు భీముడికి ఇచ్చిన గొప్ప బోధన ఏమిటంటే బలం ఉన్నవాడికి వినయం ఉండాలి. భీముడు ప్రపంచంలోనే అత్యంత బలవంతులైన యోధుల్లో ఒకడు. కానీ హనుమంతుడు ముందు తన బలం ఎంత చిన్నదో తెలుసుకున్నాడు. అందుకే ఆ రోజు భీముడు కేవలం ఒక పుష్పాన్ని మాత్రమే తీసుకురాలేదు. అతడు తీసుకువచ్చింది వినయం, భక్తి, ఆత్మవిశ్వాసం మరియు హనుమంతుడి ఆశీర్వాదం. అందుకే భీముడు హనుమంతుడి విశ్వరూపాన్ని చూసి భయపడలేదు. తనకంటే గొప్ప శక్తి ఉందని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఒకప్పుడు తన బలంపై గర్వించిన భీముడు ఆ రోజు హనుమంతుడి ముందు తల ఉంచాడు. అదే నిజమైన బలం. బలం ఉన్న వినయం ఉండడం, శక్తి ఉన్న ధర్మం కోసం ఉపయోగించడం. అదే హనుమంతుడు భీముడికి నేర్పిన గొప్ప పాఠం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇలాంటి మహాభారత, రామాయణ కథనాల కోసం మా తన్వికారెడ్డి డివోషనల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అరణ్యపర్వం కథ ఇక్కడితో ముగియలేదు. తరువాత పాండవులను ఎదురు చూస్తున్నది మరింత భయంకరమైన సంఘటన నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.